హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి అయితే మేమంతా మా ఫ్యామిలీతో చిన్న టెంపుల్కి అయితే వెళ్ళొస్తున్నాము. సాయిబాబు టెంపుల్ ప్లస్ మామిదాల పాడుకి వెళ్తున్నాము. ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాము. టెంపుల్కి అయితే మనం బయలుదేరుతున్నాం. బయలుదేరేటప్పుడు నాగలకట్ట దగ్గర మన సబ్స్క్రైబర్ అయితే కలిశారు, సర్వ ఆంటీ గారు. ఈ గుడికి మొత్తం మేనేజ్మెంట్ వచ్చేసి మా సర్వ ఆంటీది అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము. గురు పౌర్ణమి అంటే ఏంటో నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. గురు పౌర్ణమి అనేది గురువుల గొప్పతనాన్ని తలుచుకునే పవిత్రమైన రోజుగా అనుకుంటారు. ఈ రోజు మహర్షి వేదవ్యాసుని జయంతిగా కూడా భావిస్తారనమాట. కాలనీలో విశాల్ మార్ట్ దగ్గర అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది జఫా కేఫ్, మన బ్యాచిలర్స్కి ఒక అడ్డా. ఇక్కడ వచ్చేసి అనుపమ బేకరీ వస్తుంది ఫ్రెండ్స్. అనుపమ బేకరీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మొత్తం అనుపమ బేకరీ కన్నా కొద్ది ముందర రాగానే సిగ్నల్ అయితే పడింది. సిగ్నల్ కాడ 1 మినిట్ ఆగి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో వెళ్తున్నాము. మన కర్నూలు రైల్వే స్టేషన్ కొత్త రెనోవేషన్ అయితే తయారవుతుంది. ఇప్పుడు రెడీ అయిన కాడికి చూడండి. ఈయన ట్రాక్టర్ ఆయన అయితే మనల్ని ఓనేస్తాడు, ఆయన పోతలేడు. ఇప్పుడే మా బొమ్మర్ది గాని వల్ల లేట్ అయిందిరా బాబు అనేది అనకలాడుతుంటే ఈయన అడ్డు వస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ అనమాట. చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో మన కర్నూలులో. డివిఆర్ దగ్గర ఉన్న కప్పుటి సర్కిల్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఉన్నాము చూడండి, కప్పుటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆటోలో వచ్చేసి మా పిల్లమ్మ ఏందబ్బా ఎక్కడ వెళ్తున్నాం మనము, ఏంది ఇంతమంది జనాలు ఉన్నారని బెంగతో చూస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా చూస్తుందో. జిల్లా కోర్టు, ఈ జిల్లా కోర్టు కన్నా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఫుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాము మనం. ఇక్కడ చూడండి తుంగభద్రలో వాటర్ చూడు ఎంత బాగున్నాయో. ఇక్కడ అందరం అయితే దిగుతున్నాం కిందికి. దిగినాక ఆటో పార్కింగ్ అయితే వెళ్తున్నాడు మా తమ్ముడు. పార్కింగ్ చేసి వచ్చినాక లోపలికి అయితే వెళ్తాం మనం. సాయిబాబా గుడికి వచ్చినాము. హలో, అందరం బాగుండాలి. మా బుడ్డమ్మ అయితే వాటర్ చూడగానే ఆతృతం అయితే ఆగతలేదన్నమాట. మా బుడ్డమ్మ ఎగ్జైట్మెంట్ కేకలు పెడుతుంది. మంచిగా డ్యాన్సులు స్టెప్పులు అవన్నీ వేస్తుంది అనమాట. వాటర్ దగ్గరికి వచ్చినామని. వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట మా బుడ్డమ్మకి. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. టెంపుల్ లోపల భోజనాలు అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పుడే చూడండి ఎంత రష్ అయితే, ఎంత పెద్ద క్యూ అయితే జనాలు మాత్రం ఫుల్ మాత్రం వచ్చినారు. గురు పౌర్ణమి రోజు చాలా రష్ ఉందన్నమాట. దర్శనంగా నిజంగా కాలేదు. బయట నుండే మొక్కినాం అనమాట దేవుని. ఇప్పుడు లోపల ఎంతమంది ఉండరు ఏమనేది చూసాను అనమాట అంతా. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము లేదో ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ఎంత బాగుంది చూడండి వ్యూ అయితే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.